10-26-26 ఫెర్టిలైజర్ గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనిలో ఏ ఏ పోషకాలు ఉంటాయి, దీనిని ఏ ఏ పంటలకు ఉపయోగించుకోవచ్చు అనే సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 10-26-26 ఎన్పికే అనే ఎరువులో నత్రజని, భాస్వరం, పొటాషియం కలిగి ఉన్న ఒక సంక్లిష్ట ఎరువు. ఈ ఎరువులో 10% నత్రజని, 26% భాస్వరం, అదేవిధంగా 26% పొటాషియం అయితే ఉంటుంది. ఈ ఎన్పికే ఎరువులలో అత్యధిక భాస్వరం మరియు పొటాషియం నిష్పత్తి అయితే ఉంటుంది. అంటే భాస్వరము మరియు పొటాషియం అనేది 1:1 రేషియోలో అయితే ఉంటుంది. దీనిలో ఉన్న నత్రజని 10% ఉండగా ఇందులో 7% వరకు నీటిలో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా 26% కలిగి ఉన్న భాస్వరం కూడా 22% నీటిలో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. 26% పొటాష్ కలిగి ఉన్నప్పటికీ మొత్తం అంటే 26% మొత్తం కూడా నీటిలో కరిగే స్వభావాన్ని అయితే కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని అధిక ఫాస్ఫేట్, అధిక పొటాష్ కలిగిన ఫెర్టిలైజర్గా చెప్తారు. దీనిని అన్ని రకాల పంటలలో వినియోగించుకోవచ్చు. దీనిని భూమిలో వేసిన తర్వాత 8 రోజుల నుంచి 10 రోజుల లోపు దీని ఫలితాన్ని అయితే గమనించవచ్చు. దీని మోతాదు విషయానికి వస్తే 1 ఎకరానికి 50 కేజీలుగా అయితే వాడుకోవాలి. దీనిని ఉపయోగించడం వల్ల బలమైన, చురుకైన వేర్ల పెరుగుదలకైతే ప్రోత్సహిస్తుంది. తద్వారా మొక్కలు పోషకాలను మరియు నీటిని సమర్థవంతంగా గ్రహిస్తాయి. దీనిలో భాస్వరం మరియు పొటాషియం అధిక స్థాయిలో ఉండడం వల్ల పూత, పండ్ల ఉత్పత్తికి అయితే మెరుగుపరుస్తుంది. దీని ద్వారా దిగుబడి అయితే పెరుగుతుంది. ఇది మొక్కలలో ఎంజైమ్ల క్రియాశీలతను పెంచి ఒత్తిడిని తట్టుకునే శక్తిని, అదేవిధంగా రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది. నేల యొక్క పోషకాలను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాల్షియం వ్యాప్తికి సహాయపడుతుంది. ఈ ఎరువును దాదాపు అన్ని రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పుష్పించే మొక్కలు, ఫలాలను ఇచ్చే దశల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా సిఫార్సు చేసిన పంటల విషయానికి వస్తే చెరకు, వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాల పంటలు, పత్తి, వేరుశెనగ, సోయాబీన్, బంగాళాదుంప, టమాటా వంటి ఇతర కూరగాయల రకాలలో, అదేవిధంగా వాణిజ్య పంటలైనటువంటి ద్రాక్ష, దానిమ్మ, అరటి, అదేవిధంగా మిరప పంటలో అయితే దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఎరువును పొలంలో విత్తేటప్పుడు లేదా పైపాటుగా కూడా వేసుకోవచ్చు. దీని మోతాదు విషయానికి వస్తే పంట రకం, నేల పరిస్థితి మరియు మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా మోతాదు మారుతుంది. సాధారణంగా పొడి రూపంలో నేరుగా నేలలో కలపడం లేదా బిందు సేద్యం ద్వారా అయితే అందించవచ్చు. ఈ 10-26-26 ఎరువుని వేసిన తర్వాత మొక్కలకు తగినంత నీరు అందించడం అయితే ముఖ్యం. దీనివల్ల పోషకాలు అనేవి కరిగి వేర్లకు త్వరగా చేరడానికైతే సహాయపడుతుంది. ఈ ఎన్పికేని వాడిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళు వినియోగించిన విధానాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.